జీవితం మొత్తం ఏదో ఒక బాధతో దిగులుతో గడిపేవాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు అంతా కోల్పోయాం, జీవితం మొత్తం ఏం చేసామని ఆలోచించేవాళ్ళు చాలా మందే ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏంటి? ఎవరికైనా లైఫ్ ఒకటేసారి వస్తుంది. జీవించే అవకాశం కూడా కొన్ని వేల కోట్ల జీవుల్లో మానవులుగా జీవించే అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది అనమాట. ఇటువంటి టైంలో మనం మన లైఫ్ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి, లైఫ్ని ఎంత అందంగా మలుచుకోవాలి, ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా వరకు ఎవరికి వాళ్ళు హ్యాపీనెస్ కోల్పోతూ ఉంటారు. మన సంతోషం ఇతరుల కోసం ఎందుకు కోల్పోవాలి? ఏదైనా సరే ఒక ఎమోషన్తోనో, ఒక బాధతోనో, ఏదో కోల్పోయామన్న డిప్రెషన్తోనో జీవితం మొత్తం గడిపేయకూడదు. చాలా మంది తమ హ్యాపీనెస్ని కాంప్రమైజ్ అయ్యి ఇతరులను సంతోషపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం చూస్తే కనుక మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనల్ని కొన్నిసార్లు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అంటే మనల్ని మాటలంటూనో, లేదా మనకి ఏ గుర్తు చేస్తూనో, లేదా మనకు ఒక బాధాకరమైన అంశాన్ని గుర్తు చేస్తూనో ఇట్లా మనల్ని ఒక ఎమోషన్లోకి నెట్టేస్తారనమాట. లేదా వాళ్ళ మాటలతోనో, ఎమోషన్స్తోనో, లేదా ప్రవర్తనతోనో మనపైన ఒక ఒత్తిడికి గురి చేస్తుంటారు. మనపైన కంట్రోల్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైనా సరే మన హ్యాపీనెస్ అనేది మన చేతిలో ఉండాలి. మన చుట్టుపక్కల ఏం జరిగినా, ఎవరేమనుకున్నా మనం మన శాంతిని, మన సంతోషాన్ని కోల్పోకూడదు.